వర్షాలు వరదలతో పాటు వచ్చే అంటురోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని మున్సిపాలిటీలు నగర పంచాయతీల మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పాడైన రోడ్లను ఇతర మౌలిక వస్తువులను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో వస్తున్న వరదలకు కారణాలను గుర్తించాలన్నారు. ప్రతి పురపాలికలోని జలవనరులు, చెరువులను గుర్తించి పూర్తి సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. సచివాలయం నుండి అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మున్సిపల్ కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల తర్వాత వ్యాపించే అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సీజన్ అట్లాంటిది కాబట్టి ఈ డెంగ్యూలు కానీ, మలేరియాలు కానీ, ఇతర జబ్బులు కానీ ఏవి రాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ అని చాలా డీటెయిల్డ్ నోట్ పంపించారు. దాన్ని విధిగా ఫాలో అవ్వండి. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, నాలాసు, సైడ్ డ్రైన్స్ వీటి విషయంలో మీకు స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తాయి. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి చెరువు, నాలాల మ్యాప్లను సేకరించాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలను గుర్తించాలన్నారు. చట్టవిరుద్ధంగా నాలాలను కబ్జా చేసిన వారు ఎవరైనా వదలకుండా కట్టడాలను కూల్చివేయాలన్నారు. అయితే కూల్చివేతల సందర్భంగా పేదలను లక్ష్యంగా చేసుకోకుండా వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలన్నారు. ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి గుర్తించండి. మూడవది, మీ ఊర్లలో ఉండే చెరువులు, వాటి చుట్టూ వెలిసిన నిర్మాణాలు, వాటికి ఉండే ఫీడర్ ఛానల్, ఇవన్నింటిని కూడా గుర్తించి మీరు రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం కలిసికట్టుగా జాయింట్ గా టీములుగా ఏర్పడి ఆ ప్లానింగ్ కూడా సరిగా చేసుకోండి. ఎక్కడెక్కడైతే డీసిల్టింగ్ చేయాలో, ఎక్కడెక్కడైతే ఫీడర్ ఛానల్ కబ్జా గురైనాయో, ఎక్కడెక్కడైతే వాటిని తొలగించాలో చాలా యాక్టివ్ గా ఆ పనిలో ఉండండి. మున్సిపల్ కమిషనర్ల పనితీరుపైన మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది మున్సిపల్ కమిషనర్లు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారిపై వారంలోగా చర్యలుంటాయని, ఇదే చివరి అవకాశమని ఆయన స్పష్టం చేశారు.